హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మారేడుమిల్లి స్కూల్. మా ఫ్యామిలీ, నేను సరదాగా మారేడుమిల్లి చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి ఈ వీడియో మనకు తెలియపరచడం కొరకు సరదాగా తీశాను. ఇక్కడ వీడియోలో కనిపించే విషయాలు అన్నీ కూడా మన చిన్ననాటి గుర్తులు. వాటి కోసము నేను ఈ వీడియో చేయడం జరిగింది. మన ప్రతి ఒక్కరు చూసి ఆనందించగలరని కోరుకునే మారేడుమిల్లి మీ వెంకటేశ్వర్ పాత స్కూలు. ఇప్పుడు చాలా రూపురేఖలు మారిపోయినాయి, గతలా లేదు. ఈ స్కూల్ ఇప్పుడు డార్మెటరీగా వాడుతున్నారు. ఈ కనిపించేదంతా కూడా క్రికెట్ గ్రౌండు, ఖాళీ స్థల గ్రౌండు. ఇలాంటి వాతావరణంలో మనము 5 సంవత్సరాలుగా 2006 10th బ్యాచ్ గడిపాము. ఇలాంటి వాతావరణం మళ్ళీ తిరిగి రాదు. అనుకోకుండా నా యొక్క చిన్న డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరిది గమనించగలరని కోరుకుంటూ మీకు వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాను. చిన్న డాక్యుమెంటరీస్ పైన మన 10th బ్యాచ్కి బాగా చూడాల్సిన విషయం ఏంటంటే, అనుకోకుండా మా ఫ్యామిలీతో మా చిన్నాయన గారి రిటైర్మెంట్ సందర్భంగా ఈ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఈ ప్లేస్లోని మన యొక్క చిన్ననాటి మూమెంట్స్ మనతో షేర్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ వీడియో మన జ్ఞాపకాలు ఒక్కసారి మళ్ళీ స్మరించుకోవడం కోసం సరదాగా తీశాను. ఇది మనం చూసుకోవచ్చు. ఇది ఫస్ట్లో మన ఎంట్రన్స్ పాయింట్. అప్పుడు గతంలో ఎలాగైతే వరల్డ్ మ్యాప్ పొందిందో అది. ఇది మన పాత డైనింగ్ హాల్. ఇదంతా కూడా ఇది చూసుకుంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ క్యాంపస్ మొత్తం కూడా ఒక డైనింగ్ హాల్కి ఒక హాస్టల్గా వాడుతున్నారు ఇదంతా కూడా. ఇది మనం చిన్నప్పుడు ఈ కిందకి నడుచుకుంటూ వెళ్తే కింద రోడ్ నుంచి కాలువ గట్టి వెళ్ళేవాళ్ళం స్నానాలకి. ఈ కింద కనిపించేవన్నీ కూడా టీచర్స్ యొక్క రూమ్లు గుర్తే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ప్రిన్సిపాల్ గారిది రూమ్ ఉండేది. సరిగ్గా వీడియోలో కనిపించకపోవచ్చు, ఒక్కసారి గమనించుకోండి. ఇది మన ఆఫీస్ రూము. దాని పక్కన 10th క్లాస్ రూము ఉండేది, పాతది. ఇలా ముందుకెళ్తే ఇది మన ఎంట్రన్స్, స్కూల్ ఎంట్రన్స్. ఈ పక్క రైట్ సైడ్ కనిపించే బిల్డింగ్ కొత్త కట్టారంటే కిచెన్ రూము. మనం చూసి ఉండకపోవచ్చు, చూడకపోవచ్చు. ఇది మన ఎంట్రన్స్ పాయింట్. ఇది అది మనకి కనిపించే చివరి బిల్డింగు. అది కాలేజీ. అప్పుడు గతంలో కాలేజీ ఉండేది, ఇప్పుడు అక్కడ స్కూల్గా మార్చి దీన్ని అంతటి కూడా హాస్టల్గా మార్చారు. ఇప్పుడు మనలా లేదు, మెయింటెనెన్స్ కూడా తగ్గిపోయినట్టుంది. మనమే బెటర్ ఒకవేళ చూసుకుంటే. ఎదురుగుండా మనకి కనిపించేది గ్రౌండు. మనకి ఈ కారు పెట్టింది, కారు నాదే. కాకపోతే ఈ కారు ఎదురుగుండా ఉండి కనిపించే బిల్డింగ్ ముందు మనకు అసెంబ్లీ చేసేవాళ్ళు. ఇది ఎంట్రన్స్ పాయింట్. అందులో కుర్రోడు మనకు తెలుసు బాగా. అక్కడ మనకి వంటమ్మ వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి వంటమ్మ వాళ్ళ అబ్బాయి. ఈ విధంగా మనం స్కూల్ లోపలికి నడుచుకుంటూ పోతే ఇది మ్యాప్ పాయింటింగ్. ఇలా చూసుకుంటే ఇది అర్థం ఉన్న అవతల రూము. అప్పుడు 9th క్లాస్గా వాడేవాళ్ళు. ఆపోజిట్లో 3వ తరగతి వాళ్ళు ఉండేవాళ్ళు ఆపోజిట్ రూమ్లోని. ఆ పై చివరి రూము 7th, పైన అప్పరు. కింద మనకి డార్మెటరీగా కూడా ఉండేది. 9th క్లాస్కి డార్మెటరీ కూడా ఇచ్చారు మనకి. అప్పుడు టీవీ కూడా చేసేవారు. కనిపించే రూమ్ కింద ఇలాగా సైడ్ నుంచి చూసుకుంటే ఇలా చూసుకుంటే మనకి ఆ పైన కనిపించేది 8th క్లాస్ రూము. కిందది మన తిరసబొమ్మ దగ్గర 9th క్లాస్ రూము. ఇదిగో అటు చివరగా ఆర్టీసీ రూము. దాని పక్కన 10th క్లాస్ రూమ్ ఉండేది. ఈ కింద సైడ్ ఉండే రూమ్ అంతా కూడా డార్మెటరీ మనకి
10th 9th వరకు ఉండేది. అది 8th క్లాస్ రూమ్ పై ఇది. ఇలాగ మళ్ళీ బయటికి నడుచుకుంటూ వస్తే మనకి ఆ కార్ కనిపించే కింద గ్రౌండ్ అంతా కూడా మనకి అసెంబ్లీగా ఉండేది గతంలో మన టైంలో. ఇప్పుడు అదంతా కూడా ఒక కిచెన్గా మార్చి ఒక డైనింగ్ హాల్గా మొత్తం మార్చేసారు. అదిను అటువైపు చూసుకుంటే అది కూడా ఇంకా మార్పు జరిగింది. ఇదంతా కూడా మన చిన్ననాటి ఒక మరవలేని సంఘటన. ఇదంతా కూడా మార్పు చెందింది. డే బై డే కాలంకి అనుకూలంగా జరుగుద్ది. అంతా మనం అనుకున్నట్టు ఉండదు కదా. ఇంకా చాలా బాగా చేద్దాం అనుకున్నాను వీడియో, అంత టైం నాకు షట్ కాలేదు. అలాగే మీరు ఎవరైనా ఎప్పుడైనా సందర్శించినట్లయితే ఇలాంటిది మరి ఒక నాకన్నా బాగా సెట్ చేసి యూట్యూబ్లోనో ఎక్కడో అప్లోడ్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం గడిపిన క్షణాలు మధురమైనవి, తిరిగి రానివి. అలాగా ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీని గుర్తు చేయడం కోసమని ఇక్కడ ఏపీఆర్ చదివిన వాళ్ళకి అందరికీ అంకితం చేస్తున్నాను ఈ వీడియోని. ఒకసారి ఈ వీడియో పూర్తిగా ఈ మారేడుమిల్లి ఏపీఆర్లో చదివిన ప్రతి ఒక్కరు చూస్తే, ఓహో మన స్కూల్ ఇంత, అప్పుడు మన స్కూల్ ఇలా ఉండేదా, ఇదంతా ఒక హాస్టల్ అయిపోయిందా, ఒక డార్మెట్ అయిపోయిందా, అక్కడే చదువుకునే వాళ్ళం, అక్కడే నిద్రపోయేవాళ్ళం, ఇక్కడి నుంచి వెళ్ళిన వారు ఎంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి మంచి భవిష్యత్తుల్లో కూడా ఉన్నారు. పాడైన వాళ్ళు ఎవరు ఏపీఆర్ స్కూల్లో చదివి గతంలో పాడైపోయిన వారు ఎవరు లేరు. మన చూసుకుంటప్పుడు గతంలో కంప్యూటర్ రూమ్ ఉండేది చివరిగా, దాని పక్కన 7th క్లాస్ రూమ్ ఉండేది. బాగా చివరి రూమ్ 7th క్లాసు, ఆ మధ్యలో అది దాని పక్కన కంప్యూటర్గా రూమ్ ఉండేటప్పుడు మనం చదువుకునే టైంలో. ఇవన్నీ డార్మెటరీలు చేసేసారు వీటన్నిటిని కూడా. మరి ఎలా ఉన్నాయో అన్నీ సిద్ధమైపోయాయి. అప్పుడు ఎంత బాగుండేవి మనం ఉన్నప్పుడు. మనకు ఒక దేవాలయంలో ఉండేది. ఎందుకంటే అదే స్కూలు, అదే మనకి హాస్టల్ కనుక మనకి ఒక దేవాలయంలో ఉండేది. ఇప్పుడు స్కూల్కు పక్క హాస్టల్ ఒక పక్క ఉంటే దేవాలయాలు కాస్త మాటికి అనేవారు కదా టీచర్స్, నాకు గుర్తు రావట్లేదు. స్కూల్ ఛత్రం మీద అనేవాళ్ళు కదా, అలా తయారైంది మొత్తం మీద. మనం ఉన్నంత బ్రతకులు లేవు. అలాగనే స్కూల్ని హింస పెట్టడం, స్కూల్ని విమర్శించడం కోసం చెప్పట్లేదు. జస్ట్ మన మెమరీ ఇలా ఉండేది. మనం ఇంత సుఖ సంతోషాలతో మన చదువుని ముందుకు సాగించాం అని చెప్పడం కొరకు ఈ వీడియో చేస్తున్నాం తప్ప. కానీ ఈ స్కూలు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు పాడైపోయింది, ఇప్పుడు స్కూల్ యాజమాన్యం బాగోలేదని చెప్పడం కోసం అయితే కాదు. అయితే కనీసం డిఫరెన్స్ మనం తెలుసుకుందామని మీకు చెప్తున్నాను. చూసారా, అది 8th క్లాస్ రూమ్ దాటి మనం మళ్ళీ స్టాఫ్ రూమ్ వైపుకి వెళ్తున్నాం. అలా చివరికి చూసుకుంటే ఆఫీస్ రూమ్, దాని పక్కన 10th క్లాస్ రూమ్ ఉండేది మనకి. ఇది పూర్తిగా మనకి స్టాఫ్ రూమ్ ఉండేది. ఈ స్టాఫ్ రూమ్ దాటుకొని ముందుకు వెళ్ళేసరికి మనకి 10th క్లాస్ రూమ్ ఉండేది. అలా ముందుకెళ్తే 10th, తర్వాత ఆఫీస్ రూమ్ ఉండేది గతంలోని. ఇప్పుడు ఏ వాళ్ళు నచ్చినవి పెట్టుకున్నారు, అది మనకు సంబంధం లేని విషయం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చూసి మీ మెమరీని మళ్ళీ ఒకసారి మీరు కూడా అలాగా గమనించగలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.